శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, మనము దేవునికి ప్రార్థన చేస్తే జవాబు పొందుకోవాలి. అలా పొందుకోలేనటువంటి ప్రార్థన అసలు ప్రార్థనే కాదు. ప్రార్థన వినే దేవుని వద్ద ప్రార్థన విజ్ఞాపనములు చేసినప్పుడు జవాబులు తప్పకుండా మనం పొందుకోవాలి. ఒకవేళ మనము జవాబు పొందుకోలేదు అంటే ఎక్కడో లోపం ఉందని మనం గ్రహించుకోవాలి. అవును, ఆయన మన ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నారు. మనకు సహాయం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు ప్రియులారా. మరి మన హృదయంలో ఏ విషయాలతో దోషారోపణ చేస్తోందో ఆయా విషయాలలో ఆయన ఎదుట మన హృదయములను సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని ఎదుట ధైర్యముగా అడిగేవారుగా కనబడాలి. అవును, మనము ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయన దృష్టికి ఇష్టమైనటువంటి వారుగా జీవించినట్లయితే గనుక మనం ఏది అడిగినా కూడా అది ఆయన మనకు దొరికేటట్లుగా చేస్తాడు. అవును ప్రియులారా, జవాబు పొందుకోలేకున్నా పోతున్నాము అంటే, దేవుని యొద్ద నుండి మనకు సమాధానం రాలేదు అంటే తప్పు మనలోనే ఉందని గ్రహించండి. అది సరిచేసుకున్న తర్వాత ప్రార్థన చేస్తే తప్పకుండా సమాధానాలు పొందుకుంటాం. చిన్న చిన్న విషయాల్లో కూడా మన ప్రార్థన విని జవాబు ఇవ్వడానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన జవాబు ఇచ్చే వరకు కూడా మనం వేచి చూడాలి. మనకు జవాబు రాలేదంటే మనము తప్పకుండా మన లోపాలను సరిచేసుకొని ప్రభు సన్నిధిలో క్షమాహృదయం కలిగిన వారై ప్రార్థిస్తూ ఉండాలి. విశ్వాసంతో చేసినటువంటి ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అవును, ఈ మాట నిజం. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం సాధ్యం కానే కాదు కదా. కాబట్టి విశ్వాసంతో అడగండి. మీరు ఏది అడిగినా కూడా దేవుడు తప్పనిసరిగా ఇచ్చేవాడై ఉన్నాడు. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేన ఆయన మీ యందు ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలు మీ ద్వారా సహాయాన్ని పొందుకోవాలి. మీ దగ్గర నుండి సమాధానాన్ని, ఉత్తరాన్ని, జవాబును పొందుకోవాలి. అట్టి కృప ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ కూడా మీరు ఒదిగించి రక్షించి కాపాడుతున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.